ఈ లోక యాత్రను ముగించినారు. అయినప్పటికీ దేవుడు మనల్ని సజీవ లెక్కల ఉంచి మరి ఒక పర్యాయం దేవుని సన్నిధిలో మనం యోగ్యంగా ఆరాధించడానికి దేవుడి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని లేదంటే సమయాన్ని మనకి ఇస్తూ వచ్చు. మనం ఎంత ధన్యులం అనేది మనకు అర్థమవుతుంది. సరే, మనం ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుంచి కీర్తన 23వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మనం చదువు. అందరూ మార్చి నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా ఒక వచనం చదవండి. కీర్తన 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చదవండి. మూడవ వచనం. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఐదవ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 6వ వచనం. అందరూ కలిసి చదువుకున్నాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముగా నా వెంట వచ్చు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసి. ప్రభు సహాయంకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధ పాలు కొందనాలు, స్తోత్రాలు. మా మంచి దేవుడుగా మాకుండి మా జీవితాల్లో చేస్తున్న నీ గొప్ప కార్యాలను బట్టి నీకెంతో వందనాలనైనా. యెహోవా, తమకు దేవుడుగా గల జనులు ధన్యులని, ఇట్టి స్థితి గల వారు ధన్యులని వాక్యం సెలవిస్తాం. నీ వాక్యాన్ని బట్టి నీకెంతో వందనాలు. బలహీన నన్ను బలపరచండి, నీ ఆత్మతో నింపండి, అభిషేకించేవాడు. ఆరాధన కొరకై మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ దివ్యమైన నీ వాక్య భాగాన్ని బట్టి నీకెంతో వందనాలు. నీ బిడ్డలకు వినే చెవి, గ్రహించే మనసు లోబడే స్వభావం గురించి మేము ప్రభా వాక్య ఆధారంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా సిద్ధపరచు. వచ్చిన వారిని బట్టి నీకెంతో వందనాలు. రావాల్సిన వారిని సకాలంలో నడిపించి మీరే మహింపము. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయం. ఇది అధ్యాయం అంతా కూడా సండే స్కూల్లో చెప్పమంటే చెబుతారు. మనం కూడా చాలా దినం నుంచి ఈ వాక్యాన్ని మనకి తెలుసు. ఇది దావీదు రచించిన కీర్తన అని రాయబడుతోంది. యాక్చువల్గా నేను అక్కడ మా సంఘంలో కొరకు ఏం చెప్పాలో ప్రభా అని మధ్యాహ్నం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే మెసేజ్ ఏం రాలే. వెంటనే సాయంకాలం ఫోన్ చేశారు ఇష్కోల్ నుంచి, నువ్వు ఖచ్చితంగా నెల్లూరు న్యూ జెరూసలేంకి వెళ్ళాలి. రాత్రి ప్రార్థన చేశారు, ప్రభా ఏం చెప్పాలి వారికి అన్నప్పుడు ఈ మాట గుర్తు చేశారు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని దావీదు సెలవిస్తున్నాడు. మై షెపర్డ్, దావీదు అన్నాడు మై షెపర్డ్ అన్నాడు. అంటే నా కాపరి, నా సొంత కాపరిని. నా కాపరి అంటే నా సొంత కాపరి. ఈరోజు ఆ ప్రభు ఏమైనాడు మన జీవితాల్లో మనం ఆరాధించుటకు మూలమేంటి అనేది మనం చూస్తే, ఆయన మనకు ఏమైనాడు? కాపరి అయినాడు. సరే, ఆయన కాపరి అన్నప్పుడు మనం ఎవరము అనేది మనం చూస్తే మనం చాలా పర్యాలు మనకు తెలుసు. మనం ఎవరు అండి? కాపరి అంటే ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి, షీప్స్, గొర్రెలు. కనుక కాపరి అన్నాడు గొర్రెలము అంటే మనం ఎవరమంటే ఆయన గొర్రెలము, లేదంటే గొర్రెలము, మనము గొర్రెలము. చూడండి, దేని వాక్యంలో ఒక మాట మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథము
4వ అధ్యాయం 31వ వచనం. చదవండి, కొత్తగా చదవాలి. ఎవరు చదువుతారు? ఎవరైనా చదవచ్చు. ఎనీవన్, ఎవరైనా చదవచ్చు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ భక్తుడు ఏం చెప్పాడు? నా గొర్రెలను అన్నాడు. మై షీప్స్, నా గొర్రెలు అని అంటూ అన్నాడు. నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు. మనం ఆయన గొర్రెలమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? మేపుచు ఉన్నాడు. ఆయన మేపుచున్నాడు. మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు. చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది ఆయన మన కాపరి అని, అలాగే మనం ఆయన గొర్రెలమని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. అయితే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి అని. అంటే ఆయన కాపరి ఎలా అయ్యాడు? ఆయన కాపరి. అందుకనే పేతురు రాసిన పత్రికలు ఇంకో మాట చెప్పాడు అక్కడ. ఏ కాపరి అని అంటే అక్కడ రాయబడింది, 1 పేతురు 2వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. చూడండి, ఆ మాట చదువుదాం. అందరు కూడా బైబిల్ తెరవండి దయచేసి. 2వ అధ్యాయము 25వ వచనం, 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షులైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అక్కడ మాట్లాడాడు, మీ ఆత్మల కాపరి అని. చూడండి, ఆయన గొర్రెల కాపరి మంచిదే. అయితే ఏ కాపరి అని చాలా ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు. ఏంటనంటే ఆత్మల కాపరి అని. అంటే మన ఆత్మలను ఆయన నిత్యము ఏం చేస్తున్నాడు? కాయిచూ ఉన్నాడు. ఎంత చూడండి శ్రద్ధ, ఎంత శ్రద్ధ. సరే, ఇప్పుడు మనం ఆ మాటకు రావాలి. ఏంటనంటే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి అని. అంటే దావీదుకు ఆయన కాపరి ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? ఊరికనయ్యాడా? అందుకనే అక్కడ అన్నాడు ఒక మాట, ఇక్కడే మనం చోతి రేదు వచ్చినంలో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. అంటే మనం అందరం కూడా ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు అన్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు ఆదిలో మనం చూస్తే ఆయన స్వభావం, ఆయన పోలిక చొప్పున నరులను సృజించాడు. సృజించిన తర్వాత ఆది మానవుడైన, అలాంటి ఆది గొర్రె అయిన ఆదాము ఏం చేశాడండి? ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. ఆయన మార్గం నుండి ఏమైపోయాడు? దారి తొలగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే తొలగిపోయిన ఈ మానవుని దేవుడు ప్రేమించాడు, మళ్ళీ ఆయన మార్గంలోనికి నడిపించిన కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారుడు, ఆయన సొంత రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపాడు. యోహాను రాసిన సువార్త 14:3 అంటాడు, ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఆయన మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెలమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దారి తొలగిపోయిన మనల్ని స్వభావ సిద్ధముగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తే మనం పాపులమని, దారి తొలగిన వారమని, గొర్రెల వలె మార్గమెరుక గమ్యమెరుక తిరుగుచున్న మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడు? ఈ గొర్రెల కొరకు. అందుకనే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి? ఐ యామ్ గుడ్ షెపర్డ్ అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇంకా మనం మంచి కాపరి గురించి నేను చెప్పడం లేదు. ఈ కాపరిలో ఉండే లక్షణాలు ఏంటో మనం తర్వాత మనం చూస్తాం. సరే, ఇక ఆయన మంచి కాపరిగా వచ్చాడు. మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. ఆ రక్తం చేత నిన్ను కొన్నాడు. నిన్ను కొని ఆయన తన గొర్రెగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా
నా కాపరి. మనం కూడా చెప్పగలమా? ఈ దినం ప్రభుని ఆరాధించక మునుపు ప్రభుని ఆరాధించలేక మనము యెహోవా నా కాపరి. సరే, ఈ కాపరిలో ఉండే శ్రేష్టమైన 5 లక్షణాలు సాధ్యమైనంత వరకు మనము సమయం ఉన్నంత వరకే నేను చెప్తాను. ఒకవేళ 5 లేదంటే 3, 4 చూద్దాం. ఆయన మనకు కాపరిగా ఉండి మన జీవితంలో చేసిన 5 ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం చూస్తాం. మొట్టమొదటిగా చదవండి, మొదటి వచనం. యెహోవా నా కాపరి, అదండి, నాకు లేమి కలగదు. యెహోవా మన కాపరిగా ఉంటే మనకి ఏది కూడా, ఇంకో మాట చెబుతున్నాను, మనకేది కొదువ లేదు, మనకేది కొరత లేదు, మనకి ఏది కూడా తక్కువ. అంటే ఆయన కాపరిగా ఉంటే ఆయన మనకు సర్వ సమృద్ధి గల దేవుడు. సర్వ సమృద్ధితో మనల్ని తృప్తిపరుస్తున్నాడు, సర్వ సమృద్ధితో మనల్ని పోషిస్తున్నాడు. ఆయన దగ్గర ఏమున్నాయండి? జీవమునకును భక్తినకు కావలసిన అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. చూడండి, మాట చదువుదాం. 2 పేతురు, మాట్లాడు. 2 పేతురు 1వ అధ్యాయము చూడండి, ఆ మాట చదువుదాం. తెలుగు బైబిల్లో 2, 3 కలిసి ఉన్నాయి. చదవండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చాలండి. ఏమిస్తున్నాడంట? ఏమండి? ఆయన మనకి ఏం చేస్తున్నాడు? ఆయన దైవ శక్తి అని రాయబడి. ఈ దైవ శక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, లేదంటే యెహోవా నా కాపరి, ఆయన మనకు కాపరిగా ఉన్న తరుణంలో మనకి ఏది కూడా తక్కువ లేదు, కొరత లేదు, కొదవ లేదు. ఆయన మనకి ఏంటి ఇస్తున్నాడు అని అంటే అక్కడ అంటాడు, జీవమునకును. ఏమిస్తున్నాడంట? జీవానికి. జీవానికి ఏంటి? ఏమండి? జీవమునకి ఏం కావాలి? జీవానికి అంటే ప్రాణానికి ఏం కావాలి? జీవం అంటే అర్థం ఏంటి? ఇంకో పర్యాయ పదంలో రాశాడు, ప్రాణము అన్నాడు. మై సోల్. కనుక ఆ యొక్క ప్రాణానికి ఏం కావాలి? ప్రాణానికి ఏం కావాలంటే మన ప్రాణానికి అవసరం ఏంటి? లేదంటే మన శరీరానికి ఏం అవసరం? తినటకు ఆహారం కావాలి, త్రాగుటకు నీరు కావాలి, ఇంకా ధరించుకుంటకు వస్త్రాలు కావాలి, ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, అక్కడ అన్నీ కూడా మనకు ఏం చేశాడు? ఇస్తున్నాడు. మన జీవానికి కావాల్సిన వాటిని ఇస్తున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు! అవి ఏది కూడా కొదవలేదు, కొరత లేదు, ఏది కూడా నీకు తక్కువ లేదు. చాలాసార్లు అన్ని జన్ల వల్ల మనం ప్రవర్తిస్తాం, అడుగుతుంటాం. మనం అడగకమునిపై ఆయన ఎరిగిన దేవుడు. నీకు ఏది కావాలన్నది ఏం చేస్తాడు? అన్నీ ఒకవేళ సప్లై చేయకపోవచ్చు, కానీ మనకు అవసరమైన వాటిని ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఈరోజు అటువంటి దేవుడు మనకు కాపరి అయినాడు. ఈరోజు ఆ దేవుని మనం ఆరాధించకుండా ఎలాగో ఉండగలం ప్రియులారా? సరే, రెండోది నేను ఎక్కువ చెప్పను, మనకి చాలా అంశాలు ఉన్నాయి కనుక. రెండోది చెప్పాడు, జీవమునకును భక్తికిని. భక్తి కూడా అవసరమే కదా. జీవం ఎంత అవసరమో, జీవానికి ఎంత అవసరమో, భక్తి కూడా అంతే అవసరం, ఈక్వల్. అంటే భక్తికి ఏం కావాలండి? భక్తి కొరకు ఏం చేశాడు దేవుడు? సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్, దేవుని వాక్యం, ఇంకా మన ఎదురుగుండే పరిశుద్ధమైన బల్ల ఇచ్చాడు. చూడండి, ఇంకా మనం చెప్పాలంటే అపోస్తలుల కార్యం తరచు మనం వాడుతూ ఉంటాం. 2వ అధ్యాయము 38 వచ్చిన అనుకుంటాను, 42 వచ్చిన అక్కడ అపోస్తలుల బోధ
సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన యందు వారు ఎడతెగక ఉండిరి అని రాయబడింది. ఈరోజు అలాంటి మన భక్తికి కావలసిన వాటిని దేవుడు మనకి ఏం చేశాడంట, ఇచ్చాడు. అవి కూడా మనకి ఏది కూడా కొదవ లేకుండా, కొరత లేకుండా మనకు సమృద్ధిగా ఆయన మనకి ఇస్తున్నాడు. అందుకనే భక్తుడు అన్నాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది మొదటి లక్షణం. మనకి ఏది కూడా తక్కువ కాదు. జీవమునకును భక్తినకు కావలసిన వాటన్నిటినీ ఆయన ఏం చేసి సప్లై చేస్తున్నాడు. ఎక్కడి నుంచి అన్ని సప్లై? పరలోకం నుండి, ఆయన సన్నిధిలో నుండి, ఆయన ధననిధిలో నుండి, ఆయన నిధిలో నుండి మనకు తరచూ సప్లై అవుతా ఉంది, సరఫరా అవుతుంది. ఏది కూడా నీకు తక్కువ చేయదు, కొరత చేయదు. అందుకని దావీదు తను చెప్పగలుగుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు, ఏమీ కలుగదు. ఈరోజు మన జీవితాల్లో ఆయన కాపరిగా ఉన్నాడు, మనకి ఏది కూడా తక్కువ. రెండవ లక్షణం చూద్దాం. చూడండి, దేవుని వాక్యములో కీర్తన 23వ అధ్యాయం 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. చాలు. ఈ పరుండ చేయట అనేది ఇంగ్లీష్ పదంలో ఏం వాడంటే రెస్ట్ అన్నాడు. అంటే రెస్ట్ అంటే విశ్రాంతి. ఓ ప్రభు ఎంతో విశ్రాంతిని ఇచ్చేది. అక్కడ అంటాడు 2వ వచనంలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను, ఎక్కడండి, ఎక్కడ పరుండ పెడుతున్నాడు, ఎక్కడ పరుండ చేయించున్నాడు, ఆయనకి విశ్రాంతి ఇస్తున్నాడు. పచ్చిక బయలు, లేదంటే పచ్చిక గల చోట్ల అనేది నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పచ్చిక అనేది మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ పచ్చిక బయలు, లేదంటే ఈ పచ్చిక అనేది ఇంకో పదంలో ఏం రాశాడంటే, ఇంకో పదంలో పచ్చిక అనేది ఆయన స్వరానికి, లేదంటే ఆయన సహవాసానికి గుర్తుగా, ముంగుర్తుగా చెప్పాడు. అంటే పచ్చిక బయలంటే దేని వాక్యమే కాదని చెప్పగలం. ఆయన వాక్యం నుండి దేవుడు మనతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దినదినము ఆయన స్వరం మనం వింటున్నాం. అందుకని చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును. ఇంకో పదం ఆడాడు, అవి అన్నిల స్వరమును వినవు. ఎవరి స్వరం వినవు? అన్నిల స్వరం వినవు. ఈరోజు నీ జీవితంలో ప్రభు పచ్చిక బయల్లో నిన్ను విశ్రాంతిలోనికి తీసుకెళ్తున్నాడు, నిన్ను విశ్రాంతి ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. నేను వాక్యాలు అంటాడు తరచువాడే పదం మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈరోజు ఆ ప్రభు నీకు విశ్రాంతి అంటే నెమ్మది ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. చివరిలో కిందికి అంటాడు ఓ మాట యెషయా గ్రంథంలో, దుష్టులకు నెమ్మది ఉండదన్న ప్రభు సెలవిస్తుంది. ఏంటి, ఎవరికి నెమ్మది ఉండదు అని అంటే దుష్టులకు. ఒకప్పుడు మనం అలాంటి స్థితిలో ఉన్నాం, దుష్టత్వంలో పాపంలో జీవిస్తున్నాం, నెమ్మది లేక అటు ఇటు సముద్రం వల్లే కొట్టు మిట్టాడుతున్న కలవరముతో, కలతంతో నిండి ఉన్న మన జీవితం. అయితే దేవుడు ఏం చేశాడు, తన గొర్రెగా చేసుకొని తన పచ్చిక బయల్లో ఆయన మనకు విశ్రాంతినిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పచ్చిక బయలు అని అంటే మొట్టమొదటిగా ఆయన స్వరము మనం దినదినము వినుచూ ఉండాలి, వినుచూ ఉండాలి. తరచుగా మనము దేవుని వాక్యము ద్వారా, దినపాఠం ద్వారా, ఉదయకాలం దినపాఠం ఎంతమంది చదివారు? చేతులెత్తండి. దినపాఠం చదివిన వారు మన ప్రతి నిత్యము కూడా దినపాఠం చదవాలి. దినపాఠం అనేది దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం మనం ఏం చేయగలం? వినగలం. రెండోది, ఆయన దాసుల ద్వారా ఆత్మ ప్రేరేపితులై దేవుడు తన దాసుల ద్వారా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా యెహోవా స్వరం అని దైవజనుడు భక్సి గారు ఇంత పెద్ద పుస్తకం రాశాడు. ఏలియా ఏం చేశాడు? దేవుని యొక్క స్వరము వింటూ ఉన్నాడు.
ఈరోజు దేవుని బిడ్డవైతే, ఆయన గొర్రెవైతే ప్రతినిత్య కూర్చోనైనా కూర్చో 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 అంటే కూర్చోంటే కూర్చో అట్టు రావద్దు. చూడండి, ఆయనకి ఇచ్చేసాను బాటిల్. కూర్చోనైనా కూర్చోండి, కంట్రోల్ చేయండి. సరే, ఆయన స్వరం మనం వినాలి. దినదినము దేవుని యొక్క స్వరం వినేవారుగా ఉండాలి. అందుకని మా పదం వాడాను నేను. అవి అన్నిల స్వరము విన. చూడండి, ఓ మాట చదువుదాం అక్కడే. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 5వ వచనం చదవం. అన్యుల స్వరం అవి ఎరగవు కనుక అన్యులు ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవడానికి మీతో నిశ్చయముగా. చూడండి, ఎంత శ్రేష్టమైన మాట రాయబడింది. అవి అన్యుల స్వరము ఎరగవు కనుక అతన్ని ఎంత మాత్రం వెంబడించక వాని యొద్ద నుండి. ఎందుకు ఎందుకు అన్యుల స్వరం ఒకవేళ వింటే దారి తప్పిస్తాడు, మార్గాన్ని తప్పిస్తాడు. దేవుని మార్గంలో ఉన్న గొర్రెలు ఆ యొక్క అన్యుల స్వరం వింటే మార్గాన్ని తప్పిస్తాడు. ఆది మానవుడైన ఆదాము తర్వాత హవ్వ ఆ యొక్క అన్యుల స్వరం వినింది. ఏం చేసింది? అది ఏం చేసింది? మార్గాన్ని తప్పించింది, డైవర్ట్ చేసింది. దేవుని యొక్క మార్గం నుండి, లేని జీవంలో నుండి వేరు చేసింది. ఓ ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈరోజు మన జీవితాల్లో ఆయన గొర్రెగా పిలువబడుతున్న నీవు, ఆయన పచ్చిక బయళ్ళు మొదటిగా ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన స్వరాన్ని దినదినము మనం ఏం చేయాలి? వినాలి, వినాలి. ఎప్పుడో నన్ను చెప్పాను, ఆయన వాక్యము ద్వారా ఆయన స్వరాన్ని మనం వింటూ ఉంటాం. దైవ దాసుల ద్వారా ఆయన స్వరాన్ని వింటూ ఉంటాం. ప్రార్థనలో ఆ యొక్క మనము దేవునితో మమేకమైనప్పుడు, లేదంటే ప్రార్థనలో మౌన ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని తప్పక వింటాం. అది నా జీవితాన్ని నేను ఎరుగుతున్నా కనుక నేను మీకు చెప్పగలుగుతున్నాను. కనుక ప్రతి నిత్యం కూడా నేను అందుకనే ఉదయకాల రాత్రి మౌన ధ్యానంలో ప్రార్థన చేసే ప్రభు ఏది అవసరం అప్పుడు మాట్లాడుతూ వచ్చాడు, యెహోవా నా కాపరి. ఈరోజు నీ జీవితంలో ఆయన కాపరిగా ఉన్న రెండో లక్షణం ఏంటంటే ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. ఎందుకని అంటే ఈ మాట చెబుతున్నాను, ఆయన స్వరమును విన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు నీలో ఉండే భయాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. నిన్ను ఆవరించే ప్రతి భయము, నిన్ను భయపెట్టే ప్రతి భయం. ఏంటి భయాలు? కొన్ని భయాలు వస్తూ ఉంటాయి. దేని ద్వారా? 91వ కీర్తనలో అంటాడు కదా, రాత్రి వేళ కలుగు భయమునకైనను. రాత్రి అంటే చాలా మందికి ఏంటండి భయం. మేము పాము తేళ్ల మధ్యనే జీవిస్తున్నాం. మా సేవ అంతా కూడా పాములు తేళ్లే నిత్యం వస్తూ ఉంటాయి మాకు. తరచు జరిలో ఒకసారి పండుకున్నాను, చాలా పెద్దది, నా జీవితంలో ఇంత పెద్దది ఆమె నా మీద పడిందండి. కరెంటు పోయింది, భయంకరమైన వర్షం వస్తూ ఉంది, తుఫాను, గాఢ చిమ్మ చీకటి అయిపోయింది. రాత్రి 1 గంటకు నాకు మెలకు వచ్చేసింది, ఏదో పడినట్టుంది అన్న నేను సహోదరుతో. వెంటనే లేచి అప్పుడు ఆ టైంలో ఏం అర్థం కాని పరిస్థితి, టార్చ్ లైట్ ఎక్కడ ఉందో, సెల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. చిన్నగా తవలాడి పట్టుకున్నాం. ఏంటి? టార్చ్ లైట్ పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత టార్చ్ లైట్ వేసి చూస్తే నా కిందనే ఉంది. అది కానీ కుట్టింటే ఎంత ప్రమాదానికి గురి ఉన్నాం. చూడండి, ఎలాంటి భయాలు మనల్ని నిత్యం వెంబడిస్తున్నాయి. రాత్రి వేళ కలుగు భయమునకైనా. ఇంకో మాట అన్నాడు, చీకట్లో సంచరించు తెగలు. చిన్న ఫీవర్ వస్తే ఏమైతే అది ఎంతవరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు. ఈరోజు చిన్న జ్వరం అంతే, చిన్న జ్వరం వచ్చేసింది, చిన్న ఒక అటాక్ అయిందంటే చివరికి ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళాడంటే చివరికి చాలా డెత్ అయిపోయింది. చూడండి,
ఈరోజు జ్వరం వచ్చిందంటే పరిగెత్తిపోతున్నాం, భయము వెంబడిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో రాత్రి వేళ కలుగు భయం నుండి ఆయన స్వరం విన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆయన స్వరం మనల్ని ఏం చేస్తుంది? ధైర్యపరుస్తూ ఉంది. నా దినపాఠంలో యెహోషాపాతు మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆత్మ యెహజీయేలు మీదికి వచ్చేసింది. అతను అన్నాడు, ఏమన్నాడు? అతడు దేవుడు అతనిలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు, రాజా, యూదా వారలారా, ఈ శత్రువు నీ ఎంత మాత్రమో భయపడద్దు, యుద్ధము యెహోవాదే, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇలాంటి ధైర్యము, ప్రోత్సాహము పురుకొల్పిస్తుంది ఆయన స్వరం విన్నప్పుడు. ఈరోజు దినదినము ఆయన స్వరం విన్నప్పుడు నీకు అలాంటి భయాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నిర్భయముగా ఈ లోకంలో జీవించుటకు, బ్రతుకుటకు, ఆయన్ని సేవించుటకు, ఆయన ఆరాధించుటకు ఈ శ్రేష్టమైన ఆయన స్వరాన్ని దేవుడు మనకు దినదినం మనకు వినిపిస్తున్నాడు. నిజంగా ఇంకో మాటని, యెహోవా నీ స్వరము జనములకు వినబడెను. చూడండి ఆ మాట చదువుదాం. 29వ అధ్యాయం. ఆయన స్వరము జలముల మీద వినబడుచున్నదంట. 3వ వచనం త్వరగా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె. మహిమగల దేవుడు ఏం చేస్తుంటే ఉరుమలే గర్జిస్తుంది. ఉరుము ఎంత! ఈ మధ్య మా దగ్గర పిడుగులు పడ్డాయి. ఎంత భయంగా! ఉరుము దెబ్బకి గుండెలతో కూడా ఏమవుతున్నాయి? ఒక్కోసారి భయకంపితులు అయిపోతున్నాయి. ఎంత చూడండి, ఆయన స్వరం ఎలాంటిదో ఉరుము వలె ఆయన గర్జిస్తున్నాడు. ఇంకా అంటాడు చూడండి, యెహోవా స్వరం బలమైనది, ప్రభావమైనది. 5వ వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను, అదండి ఆయన స్వరము దేవదారు వృక్షములను సైతము విరుచుచున్నాడు. ఆయన స్వరం అలాంటిది. ఇంకా అంటాడు చూడండి, ఆ మాట చదవ చెప్పు. కింద 6వ వచనం. దూడవలె అవి గంతులు వేయినట్లు, లెబానోనును సిరియోనును గురుపోతు పిల్లవని గంతులు వేయినట్టు కింద అంటాడు. 9వ వచనం. యెహోవా స్వరము లేళ్ళనైనా చేయండి. ఇది ఈ మాట కోరు. యెహోవా స్వరం ఏం చేస్తుందంట? లేళ్ళని వీణ చేస్తుంది. వారికి ఏమన్నా డాక్టర్లు ఏమన్నారా? మంత్రస్థాని ఎవరైనా ఉన్నారా? ఏం లేదు. ఆయన ఆ శబ్దం వస్తే చాలు, ఆ స్వరం విన్నప్పుడు అవి ఏం చేస్తున్నాయండి? ఈనుతూ. ఎంత ఆశ్చర్యమైన విషయం! ఈరోజు ఆయన స్వరము విన్నప్పుడు మనకెంతో మనలో ఉండే భయాలు తొలగిపోతున్నాయి. మనకెంతో ప్రోత్సాహము, పురుకొల్పు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మాటలు ఎంతో ఆదరణిస్తున్నాయి. కంఫర్ట్. ద గాడ్స్ వాయిస్. ఈరోజు మన జీవితాలు ఆయన స్వరం విన్నప్పుడు మనల్ని ఎంతో గొప్ప ఆదరణ చేత మన హృదయాలు నింపబడుతున్నాయి. ఏంటి ఆదరణ? మనల్ని ఎన్నో ఆవరించున్నాయి. ఏంటి? ఆయా రకాలైన వ్యాధులు, రోగాలు కదా, మనల్ని పీడించే ప్రతి మరణం యొక్క రోగముల అంచున, మరణంచున ఉన్న మన పరిస్థితులు ఆయన స్వరం విన్నప్పుడు మనకేముంటుంది? ఎంతో గొప్ప ఆదరణ. ఈరోజు మన జీవితాల్లో ఆయన పచ్చిక బయలు ఏం చూపిస్తున్నాయంటే ఆయన స్వరాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 2వ లక్షణం మనం చూస్తే ఆయనతో సహా ఫెలోషిప్. ప్రభుతో మనం నిత్యము ఏం చేయాలంట? ఆయన స్వరము ఆ పచ్చిక బయలు అనేది ఎందుకు పరండ చేయించున్నాడంటే ఆయనతో ఎల్లప్పుడూ మనకు సహవాసాన్ని. ఈ పచ్చిక బయలు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనతో మనకు నిత్యం ఏముండాలా? సహవాసం. ఏబు భక్తుడు అన్నాడు మాట, ఆయనతో సహవాసము చేసిన మీకు ఏముందండి? సమాధానం ఉంది, పీస్ ఆఫ్ మైండ్. దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఆయనతో మనం ఎప్పుడు సహవాసం.
ఈరోజు దేవుని వాక్యములో భక్తుడు అన్నాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు అంటాడు. చూడండి, ఆ మాట చదువుదాం. మేము దేన్ని విన్నాము, ఏది చేతులారా తమిళి చూశాము. మొదటి నుంచండి, ఫస్ట్ నుంచి చదవండి. జీవవాక్యముని కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కళ్ళారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచను. చదవండి. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చే దాన్ని మీకు ఇప్పుడు చెప్పాడు. 13వ వచనం చదవండి. 3 మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాం. అదండి ఈ మాట ఒక్కటి జవాబుదామండి. ఇక్కడ అంటున్నారు, భక్తులు అంటున్నారు, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. నిజంగా జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ జీవం గురించి మేము విన్నాము, చూచాము, మేము తాగాము, మేము రుచి చూచాం. దేన్నైతే తాగాము, దేన్నైతే విన్నాము, ఏదైతే మేము చూసాం దాన్నే మీకు తెలియదు. ఇప్పుడు అంటాడు, ఏంటి మన సహవాసం? చూడండి, 3వ వచనం మధ్య భాగం, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. అదే, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీవు సహవాసం కలిగి ఉండకపోతే నీకు విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకపోతే నీవు ప్రభుని ఆరాధించలేదు. గుర్తుపెట్టుకో, ఆయనతో మనకు ఎప్పుడు కూడా సహవాసం అనేది సత్సంబంధమైంది. ఓ మాట చెప్పాడు చూడండి, దానికి వ్యతిరేకంగా చూడండి, ఆ మాట చదువుదాం. అక్కడే మొదటి యోహాను రాసిన పత్రిక 6వ వచనం, ఆయనతో కూడా సహవాసగలమని చెప్పుకొని చీకటిలో నడిచిన అబద్ధం ఆడుతూ సత్యములో. అయితే మనం ఏమి చేయాలి? ఆరాధన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అక్కడ అన్నాడు, అబద్ధమాడుచు సత్యములో జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన సహవాసం తెగిపోయిందే నీకు. నువ్వు సత్యముతో ఆరాధించలేవు. నువ్వు ఇంకా అబద్ధంతో నువ్వు ఆరాధిస్తుంటున్నావు. జాగ్రత్త. ఆరాధన దేవుడు అంగీకరించాడు, ఆగ్రహించాడు. ఆయన దాని ద్వారా ఎంతో సంతోషించాడు. ఆ సువాసన ఎలా ఉంది? దుర్వాసనే, ఇంకా చెడు వాసన. దాన్ని ఆగ్రహించాడు దేవుడు ఆరాధన. అందుకని అన్నాడు, ఆయనతో కూడా సహవాసం అని చెప్పుకుంటూ మనం ఎక్కడున్నామంట? వెలుగులో ఉన్నాం. ఈరోజు వెలుగు సంబంధంలో మనం వెలుగుగా చేసాం. ఆయన సహవాసం మనం వెలుగుగా చేసింది. ఆయన సహవాసం మనకు సమాధానం ఇస్తుంది. 3వది, ఆయన సహవాసం మనకు ఏమిస్తుంది? సంతోషం ఇస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఇట్టి ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడని ఆయన తన పచ్చిక బయళ్ళ మీద మనల్ని ఏం చేస్తున్నాడు? పరండబేస్తున్నాడు. ఈ పచ్చిక బయలు 2 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన స్వరము నిత్యము నిలిచి ఉండాలి. 2వది, ఆయనతో మన నిత్యము సహవాసం కలిగి ఉండాలి. సరే, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. పరుండబెట్టుట అనేది ముందుగా మాట చెప్పాను. రెస్ట్ ఏంటి? విశ్రాంతి. ఎప్పుడు మనం విశ్రాంతి పొందుతాం? ఒక వ్యక్తి తను పని చేసినప్పుడు ఆ పని నుండి ఏం చేస్తాడు? విశ్రమిస్తాడని రాయబడింది. దేవుడే 6 దినాలు పని చేసి 7వ దినమున విశ్రమించాడని రాయబడింది. ఆ 7వ దినమును ఏం చేశాడు? పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. దానికి ఏం పేరు పెట్టాడు? విశ్రాంతి దినము. చూడండి ఎలాంటి పేరు పెట్టాడు. ఈ విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా ఏ పని చేయకూడదు. ఆయన విశ్రమిస్తున్నాడు. ప్రభువు విశ్రమించినప్పుడు మనకు కూడా ఒక విశ్రాంతిని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఒక విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినాలి. ఆనాడు ఇశ్రాయేలుకు ఒక విశ్రాంతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటో తెలుసా? చెప్తారు ఎవరన్నా?
ఇశ్రాయేలు నిమిత్తం. ఐగుప్తులో వాళ్ళకి విశ్రాంతి లేదు. ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడు? విశ్రాంతిలో నేను మిమ్మల్ని ప్రవేశింపచేస్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. ఆ విశ్రాంతి స్థలం పేరేంటో చెప్తారా? కానాను. రైట్. ఏంటి? కానానేమో ఆ యొక్క విశ్రాంతి స్థలాన్ని చూపిస్తా ఉంది. మీరు ఎక్కడ ప్రభు అన్నాడు? విశ్రమిస్తారు. దేవుడు వారికి ఒక విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వారి గురించి ఒక మాట చూద్దాం. 5వ వచనం. ఇది కాక ఈ చోటునని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. 6వ వచనం కూడా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక ముందు సువార్త ప్రకటించబడి విన్నవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని నెడలా మీ హృదయంలో కఠినపరచుకొని నేను వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. దేనికి? 8వ వచనం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినడలా ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన యెహోషువ వారికి విశ్రాంతి స్థలాన్ని నిర్ణయించలేదు. ఒకవేళ వారి విశ్రాంతి లేని దినాన్ని నిర్ణయించింటే నా దినం గురించి దేవుడు చెప్పాడు. కానీ ఏమని చెప్పాడు దేవుడు? నేను మీ కొరకు విశ్రాంతిని నిర్ణయించుచున్నాను. ఈరోజు ఆయన్ని చదవాలంటే మన సమయం లేదు, చాలా ఉన్నాయి మనం చెప్పాలంటే. ఇప్పుడు ఆ మాట నేను క్లుప్తంగా చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు కానానులో వారు దేవుడు విశ్రాంతి స్థలాన్ని నిర్ణయిస్తే 6 లక్షల కాలుబలం బయలుదేరితే ఆ విశ్రాంతిలో ఎంతమంది ప్రవేశించారు? 2 మాత్రమే. ఈరోజు మనము మన కొరకు దేవుడు ఒక విశ్రాంతి స్థలాన్ని నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. కానీ ఎంతమంది వెళ్తారో నాకైతే తెలియదు. కానీ మనకు ఒక విశ్రాంతి స్థలాన్ని మాత్రమైనా నిర్ణయించాడు. ఆ స్థలంలో మనం ప్రవేశించి అక్కడ మనం ఏం చేయాలంట? విశ్రాంతి పొందాలి. ఏంటి ఆ విశ్రాంతి స్థలం? ఏంటి? పరలోక రాజ్యమే. పరలోకమే. ఆ పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచారు. కనుక ఇక్కడ మనం చూస్తే వారు విశ్రాంతి వారి కొరకు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇంకో మాట చదువుదాం, చూడండి. దేని వాక్యంలో ఎక్కువ దాని గురించి వివరించడం చాలు. 23వ అధ్యాయము ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ వచనం కింది లైన్. శాంతికరమైన జలముల యొద్ద నన్ను, అదే శాంతికరమైన జలములు, స్టిల్ వాటర్ అంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జాగ్రత్తగా అంటే 3వది మనం చూస్తే ఆయన కాపరిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, ఆయన గొర్రెలకు ముందుగా నడుచు. చూడండి, గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకు ముందుగా ఉంటాడు. మేకల కాపరి ఎక్కడ ఉంటాడో వెనకాల ఉంటాడు. ఎందుకండి? కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటే, కాపరి ముందుగా వెళ్తా ఉంటే గొర్రెలు ఏం చేస్తాయి? తల ఉంచుకొని ఏం చేస్తాయని వెంబడిస్తూ. అంటే ఎంత దీనత్వముగా తగ్గించుకొని ఆయన్ని ఫాలో మీ అన్నప్పుడు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాయి గొర్రెలు. వెంబడిస్తూ ఉంటే ఈ కాపరి నడుస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, గుట్టలు ఎక్కుతా ఉన్నాడు, కొండలు ఎక్కుతా ఉన్నాడు, దిగుతా ఉన్నాడు. ఈ గొర్రెలు అంటున్నాయి సన్నిహిత గురుగుతా. ఏంటా ఈ కాపరి? ఏంటా ఇంతగా నడిపిస్తున్నాడు? ఏం కాపరి?
నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, నేను నడవలేని పరిస్థితి. నిద్రపోతాను, వినండి జాగ్రత్త. నడవలేని పరిస్థితులు అని సనుగుతూ ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఇప్పుడు ఒక స్థలం వచ్చింది. ఏంటది? శాంతికరమైన జలాలు. పచ్చిగా అయిపోయింది. శాంతికరమైన జలాలు, స్టిల్ వాటర్. అంటే స్టిల్ వాటర్ అంటే స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు, శాంతి జలాలు. శాంతికి ఒక పదం వాడాడు. ఏంటో చెప్తారా? శాంతికి ఒక పదం ఏంటంటే సమాధానం అన్నాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని కింద పుట్టినోట్లు ఏమన్నాడు? నా సమాధానమునే నీకు ఇస్తున్నాను. ఎందుకో పైన అంటాడు, మొదట వచ్చిన ఏమంటున్నాడు? మీ హృదయములో కలవరపడనీయకుడి. ఓ నిజముగా దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితాలు కలవరముతో ప్రభుని వెంబడిస్తున్న సమయాల్లో నీ కలవరాన్ని కొట్టివేయటకు, వాటిని తీసివేయటకు నిన్ను ఏం చేస్తున్నాడు? శాంతికరమైన జలాలు. అక్కడ ఏం దొరుకుతుంది? నీకు సమాధానం దొరుకుతుంది. అందుకని 66 యెషయా గ్రంథాలు అంటాడు, ఏమన్నాడు? నది వలె సమాధానమును మీ మధ్యకు రాజేతును. చూడండి ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఉందా? 12వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహములు మీ యొద్దకు దాన్ని రాజేస్తాను. చూడండి, యెహోవా ఇలాగో ఆమె యొద్దకు పారజేస్తా అన్నాడు. ఎవరు ఆమె? ఎవరండి ఆమె? యెరూషలేము. 10వ వచనం అన్నాడు, యెరూషలేము. ఇప్పుడు ఏమన్నాడు? దుఃఖిస్తున్నారు, సంతోషిస్తున్నారు. చాలా రాయిపెట్టాయి. ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించు వాళ్ళరా మీరందరూ ఆమెతో ఉత్సాహించు. ఎందుకు? నది వలె సమాధానం మీ యొద్దకు రాజేస్తాను. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యను నిలచి, అడ్డుల ద్రోసి మధ్యను నిలచి, నిత్య శాంతిని మనకొసగన్, నిత్య శాంతిని మనకొసగన్. సమాధాన గృహంబులోను సమాధాన కట్ట స్తోత్రములు. కనుక ఆయన సమాధానం రాజేస్తున్నాడు. మనం ఏం చేయాలా? నీ యొద్దకు రాజేస్తుంటే నది వల్లే, అది నీ యొద్ద ప్రవహిస్తుంటే ఆ నదిలో సమాధానం నువ్వు త్రాగాలి. త్రాగినప్పుడు నీలో ఏం చేస్తున్నావు? సమాధానముతో ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఫుల్ఫిల్ విత్ ద పీస్ ఆఫ్ మైండ్. దేవుడు నిన్ను ఆ సమాధానముతో నింపుతాడు. ఓ ఇటు సమాధానం. అందుకని ఆయనకుండే అనేక పేర్లలో ఒక పేరేంటో చెప్తారా? సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు. కర్త, కర్మ, క్రియ, ఈ మూడు ఆయనే. కనుక ఆయన సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు. ఈరోజు నీ జీవితంలో అట్టి సమాధానాన్ని ఎందుకు రాజేస్తున్నాడు? ఒకవేళ కోల్పోయింటే, ఓ విశ్వాసి, ప్రభును ఆరాధించడానికి వచ్చావు, ఆ సమాధానాన్ని కోల్పోయింటే ఈరోజు నీ జీవితంలో నీ యొద్దకు రాజేస్తున్నాడు. యెరూషలేముగా దేవుని మందిరం, దేవుని ప్రజలను చూపిస్తావు. ఆ సమాధానాన్ని కలిగి తాగి తృప్తి పొంది అట్టి సమాధానంతో ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఈరోజు ఆయన ఆరాధనకు మనము బద్ధులం కావాలంటే, ఆయన యొక్కడి కావాలంటే మనం అట్టి సమాధానాన్ని పొంది
మనము ఆ సమాధానంతో ప్రభుని మనము ఆరాధించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ మాట చెప్తున్నాను, శాంతికరమైన జనముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తుంది. ఆత్మ మన నుండి ఆత్మ ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం మాట చదువుదాం, చూడండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పుకున్నట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారని బిగ్గరగా 39 కూడా అండి. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గురించి ఆయన నిజముగా అక్కడ కడుపులో నుండి జీవజల నదులు పారుతుంది. ఎక్కడ? ఆత్మలో నుండి. ఆత్మలో శ్రీ 4వ అధ్యాయం ఆత్మలో ఏమైంది? దప్పిక వస్తా ఉంది. తన పితరుడైన యాకోబుకు తవ్వించిన బావి అది. ప్రతిరోజు వచ్చి ఏం చేయాలా? బావిలో నీళ్లు చేదుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ నీళ్లు తాగుతున్నప్పుడే దప్పిక తీరుతుంది. మళ్ళీ దప్పిక అవుతా ఉంది, మళ్ళీ తాగుతా ఉంది. ఆ నీళ్లు తాగిన వెంటనే అయిపోయిన వెంటనే మళ్ళీ బావి దగ్గరికి రాని మళ్ళీ తెచ్చుకోవాలి. మళ్ళీ అదే ప్రాసెస్ జరుగుతా. అయితే యేసయ్య వచ్చాడు. ఏమిచ్చాడు? జీవజలం, లివింగ్ వాటర్. వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఈరోజు ఊరుతూ ఉంది ఆ నీటి బుగ్గ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట చెప్పిన ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని. అదండి ఏంటంట? గొర్రె పిల్ల వారికి కాపరి. పరలోకంలో కూడా చూడండి, భూమి మీదనే కాదు, ప్రభు నీ యందు శ్రద్ధ కలిగి నిన్ను తృప్తిపరిచేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, సమాధాన జలములతో నిన్ను నింపుతున్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏముందంట? గొర్రె పిల్ల. ఆయన మన కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. ఈరోజు మన జీవజలముల బుగ్గలు. బుగ్గ అంటే ఊట అని. ఈరోజు నీ జీవితంలో ఆ జీవజలముల బుగ్గ ఊట ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవజలం బుగ్గ అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమాధానం మీద నిత్యము ఏం చేస్తుంది? ప్రవహిస్తా. నీకు ప్రవహించడమే కాదు, నీ ద్వారా అది ఏం చేస్తుంది? బయటికి వెళ్తా ఉంది. బయట అనేకులు కూడా అట్టి సమాధానాన్ని అది సమరయ స్త్రీలో మనం చూస్తున్నాం. ఆమె పొందిన జీవజలాన్ని ఆమె పొంది ఊరుకుందా? వెళ్ళింది. ఎక్కడికి? ఊర్లోనికి వెళ్ళింది. తన కుండలో విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఇప్పుడు ఏం చేసింది? నేను బోధ ఏం చేసిందా? ప్రసంగం ఏం చేసిందా? సామాన్యమైన మాటలు. ఈరోజు నీ జీవితం వారందరూ కూడా జీవజలముల బుగ్గల యొద్దకు వారందరినీ నడిపించి నేను దాహం తీర్చబడ్డాను, మీరు కూడా దాహం తీర్చుకోండి. నువ్వు మరెన్నడూ దప్పిక్కున్నావు, ఇట్టి దప్పికొని నీ జీవజలముల బుగ్గల యొద్దకు ప్రభు నడిపిస్తూ మనల్ని నిత్యము మనం తృప్తిపరుస్తాం. ఈ మాట గుర్తించుకోండి. గొర్రె పిల్ల కాపరి అయ్యి, ఆయనే మన కాపరి. అందుకని దావీదు అన్నాడు, యెహోవా నాకు. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పాలంటే సమయం లేదు. 3 మాటలే చెప్పగలిగాను. కనుక మన మాటలు గుర్తించుకొని మనము ప్రభుని ఆరాధిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించాల్సిన మరి ప్రభుత్వంతో ఎప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు చెప్తాను. సరే, మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పల్లవి ఒక చిన్న మాత్రమే. సండే స్కూల్ ఉందండి, సండే స్కూల్కి పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి బ్రదర్స్.